ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మేమిప్పుడు బీరంగూడలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము లోపలంతా ఎలా ఉందో. ఇక్కడ టెంపుల్ అవుట్ సైడ్ 2 వీలర్ 4 వీలర్ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇదే అండి రాజగోపురం. ఇక్కడ కూడా ఒక రోడ్ ఉంది, ఇక్కడ నుంచి కూడా రావచ్చు. గుట్ట పైన ఉంది కాబట్టి బిల్డింగ్స్ అన్నీ దూరం నుంచి చిన్నగా బాగా అనిపిస్తున్నాయి. గాలి కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ పైన. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చాము మేము. ఇప్పుడు ట్రెడిషనల్ వేర్లోనే టెంపుల్కి రావాలని ఇక్కడ బోర్డు అయితే పెట్టారండి. ఎంటర్ కాగానే ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం ఇక్కడ. ఈ టెంపుల్లో చాలా మూవీస్కి షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి వారి పెద్ద విగ్రహం ఉందండి, మీరు చూడొచ్చు. ధ్వజస్తంభానికి నమస్కరించుకొని గరుడాల్ వారిని దర్శించి లోపలికి అయితే వెళ్తాం స్వామిని దర్శించడానికి. ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ ఉందండి. భక్తులు ఇక్కడే సత్యనారాయణ స్వామి వ్రతం అది నిర్వహించుకుంటారు. ఇంకా మెయిన్ టెంపుల్కి అలౌ లేదండి, వీడియో తీయడం చూపించలేకపోతున్నాను. ఇది పద్మావతి అమ్మవారి ఆలయం అండి, మీరు దర్శించుకోండి. భక్తులు చూసిండ్రా ప్రదక్షిణలు చేస్తున్నారు చుట్టూ. ఇక్కడ చెట్లు బాగున్నాయండి, చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది. వివిధ రకాల పూలు పండ్ల చెట్లు ఇక్కడ ఉన్నాయండి. స్వామివారికి ఉపయోగించేవి పూలు అన్నీ ఇక్కడి నుంచే వాడతారేమో. అరటి చెట్లు కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ గోదాదేవి అమ్మవారి ఉన్నారు. ఇట్లా మెట్లు దిగి కిందికి వస్తే ఇక్కడ కళ్యాణ మండపం ఉందండి, పార్క్ ఉంది. ఇది వినాయకుని టెంపుల్. ఈ కళ్యాణ మండపంలో సీజన్ ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు బాగానే జరుగుతాయండి. వినాయకుని దర్శించి కొంచెం ముందుకు వెళ్తే ఉత్తర ద్వారం ఉంటుందండి. వైకుంఠ ఏకాదశి అప్పుడు ఆ ద్వారం తెరుస్తారు. మేము అప్పుడు అక్కడి నుంచే వచ్చి స్వామి వారిని దర్శించుకుంటాము. ఇదే ఆంజనేయ స్వామి వారి ఉప ఆలయం అండి. చాలా పెద్ద విగ్రహం అయితే ఉంటుంది లోపల ఆంజనేయ స్వామి వారిది. చుట్టూ ప్రదక్షిణ చేసి తీర్థప్రసాదం తీసుకొని వచ్చి ఇలా కూర్చున్నాము. ఈ మండపంలోనేనండి బ్రహ్మోత్సవాలప్పుడు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తుంటారు. పండగ పర్వదినాలలో ఇంకా సాటర్డే రోజు ఇక్కడ చాలా రష్ ఉంటుందండి. ఇక్కడ లోపల వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపైన వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.